సాహిత్య సదస్సులు శీర్షికలో ఆదికవి నన్నయ్యపై అంతర్జాల గోష్ఠి నిర్వహించడానికి ఈరోజు నిర్ణయించాము. దీనికి డాక్టర్ రావి రంగారావు గారు నన్నయ్య నుంచి మొదలు పెడితే బాగుంటుందని సూచించారు. వారి సూచన చాలా బాగా ఉంది. అందుకని నన్నయ్య నుంచి మొదలు పెడదామని, అంటే అంతకుముందు రెండు మొదలు పెట్టినా అవి సందర్భానుసారంగా వేరు వేరు విధానాల్లో మొదలు పెట్టాము. ఇది మన సాహిత్యానికి మొదలు నన్నయ్య కాబట్టి నన్నయ్య నుండి మొదలు పెడుతున్నాము. దీనికి మరి డాక్టర్ వెలవోలు నాగరాజ్యలక్ష్మి గారు, డాక్టర్ ఎన్సిహెచ్ సుధామైథిలి గారు ఇద్దరు ఈరోజు వక్తలుగా వచ్చారు. వారిద్దరికి స్వాగతం. రచనాశైలి, నన్నయ్య రచనాశైలి గురించి నన్నయ్య చెప్పుకున్నటువంటి పద్యం ఉంది. సారవతిం కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తి. కొంతమంది ఏమంటారు, ప్రసన్న కథ కవితార్థయుక్తి లోనారసి మేల్వాన ఇతరులు అక్షరరమ్యతను ఆధరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెనుంగున మహాభారత సంహిత రాసిన బంధురుడే జగత్తితమ్ముగన ఇందులో 3 లక్షణాలు ఏంటన్నమాట. ప్రసన్న కథ కవితార్థయుక్తి, అక్షర గమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధి. ఇట్లా ఇంకా రకరకాలైనటువంటి విషయాలు చాలా మంది ఈ భారతాన్ని గురించి పరిశీలించినటువంటి గొప్ప గొప్ప మన సాహిత్య విమర్శకులు ఎన్నో విషయాలు చెప్పారు. అవన్నీ ఆ రచనా శైలి అనమాట. ఈ రచనా శైలిని గురించి మాట్లాడటానికి వచ్చినటువంటి వారు డాక్టర్ నల్లాం చక్రవర్తుల సుధామైథిలి గారు. వీరు గుంటూరులో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. చాలా చక్కని కవిత్వం రాస్తున్నారు. అలాగే రకరకాలైనటువంటి కవితల పోటీల్లో, కథల పోటీల్లో వారు పాల్గొని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా చాలా పురస్కారాలు కూడా పొందారు. సుధామైథిలి గారు ఒక ఆదర్శ ఉపాధ్యాయుని. ఇప్పుడు సుధామైథిలి గారు నన్నయ్య రచనా శైలిని గురించి ప్రసంగిస్తారు. అమ్మ సుధామైథిలి, ప్రసంగించండి. సాహితీ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఈనాడు నన్నయ్య గారి కవితా రీతుల గురించి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినందుకు రావి రంగారావు గారికి, విట్టు వెంకటేశ్వర్లు గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నన్నయ్య కవితా రీతులలోకి వచ్చేసరికి ఇందాక రంగారావు గారు చెప్పినట్టుగా కవితా రీతులను తెలియజేసేటువంటి పద్యం సారమతీం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలు నానితరులక్షర రమ్యతనాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. శ్రీ నన్నయ్య గారు సరస్వతి పుత్రులు, శారదాంబ ప్రతీకలు. ఆంధ్ర కవులకెల్లా కూడా నన్నయ్య అన్నయ్య అని చెప్పుకోవచ్చు. తెలుగు తల్లికి అమృత కలశాన్ని అందించినటువంటి సుపర్ణుడు ఈయన నన్నయ్య భట్టారకులు. ఈయన రాజరాజ మహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉండేవారు. రాజరాజ నరేంద్రుడి ప్రోత్సాహంతో భారత ఆంధ్రీకరణను ప్రారంభించారు. ఆది, సభ, అరణ్య పర్వములలో చతుర్థాశ్వాసంలో శారదరాత్రులు అనే పద్యం దాకా ఆంధ్రీకరించారు. అంతటి వరకు మన ఆంధ్ర అదృష్టముగా భావించవచ్చు. అయితే ఈ కవితా రీతులలో భాగంగా చెప్పుకున్నటువంటి ప్రసన్న కథా కలితార్థయుక్తి, ఈ ప్రసన్న కథా కలితార్థయుక్తికి కవితార్థయుక్తి అనే పాఠాంతరం కూడా ఉంది. కలితార్థయుక్తి, కవితార్థయుక్తి అని. మూల భారతంలో కొన్ని అనావశ్యకమైనటువంటి విషయాలు, పునరుక్తులైనటువంటి కొన్ని మూల భారతంలో కనిపిస్తూ ఉంటాయి. అవి యథాతథంగా అనువదించడం ద్వారా ఆంధ్ర భారతం కొంత క్లిష్టతరంగా పాఠకులకు తోచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
నన్నయ్య గారు తన రచనలో వాటన్నింటినీ పరిహరించి కథను ప్రసన్నం చేశారు. కథను పాఠకులకు తేటతల్లం చేశారు. రస సమర్పక గుణమైనటువంటి ప్రసాదంతో దీన్ని భాషింపజేశారు. ఆ ప్రసన్న కథలతో కూడినటువంటి పరమార్థాన్ని భాషింపచేసి చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పాఠకులకు కరతలామలకం చేశారు. దానికి తగినటువంటి ఛందస్సునే ఉపయోగిస్తూ దానికి అవసరమైనటువంటి పదాలని, భావ సౌందర్యానికి తగినటువంటి పదాలను మాత్రమే ప్రయోగిస్తూ ఈ ఆది కావ్యాన్ని ఆచంద్రతారకం చేశారు. ఇదంతా కూడా ఈ కవీంద్రులు తమ సారవంతమైనటువంటి బుద్ధిబలంతో లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి విషయం. ఇక ఇతరులు సైతం కూడా మెచ్చుకునేటువంటి గొప్ప విషయం కలిగినటువంటిది అక్షర రమ్యత. అక్షరాల ఆవృత్తి వల్ల కలిగే శ్రావ్యత, దీన్ని నన్నయ్య గారు ఆదరించడం వల్ల సామాన్యులకు కూడా వీరి కవిత్వం అభిమాన పాత్రమైంది. ఈ అక్షర రమ్యత కోసం ఈయన వృత్యానుప్రాస అలంకారాన్ని స్వీకరించారు. నన్నయ్య అక్షర రమ్యత క్షరం కాని అంటే శాశ్వత సౌందర్యం అనేటువంటి అర్థంలో మనం వీటిని గ్రహించవచ్చు. మూడవ అంశం నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. అనేకమైనటువంటి మనోహరమైనటువంటి వర్ణనలన్నీ దీంట్లో ఉంటాయి. మనోహరమైనటువంటి సూక్తులకు నిధి ఈ ఆంధ్ర మహాభారతం నన్నయ్య గారి రచితమైనది. వారి కవిత్వము అంతే మధురాతి మధురం, వారు చెప్పినటువంటి సూక్తులు కూడా అంతే మధురమైనటువంటివి. అయితే ఆవు లాంటిదే కదా దూడ కూడా అన్నట్టుగా నన్నయ్య ఎన్నో ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను మనోహరంగా చెప్పారు. పురుషార్థాలను ఈ భారతంలో ఆవిష్కరించారు. వ్యక్తీకరణ కౌశలాన్ని కూడా అద్భుతంగా, అద్వితీయంగా ప్రదర్శించారు. సంస్కృతంలో మహాభారతాన్ని వాణీధరహాసమైనటువంటి మహేతిహాసంగా వ్యాస మహర్షి తీర్చిదిద్దితే నన్నయ్య ఈ వ్యాస మహాభారతానికి ఒక కావ్య శోభను సంతరింపచేసి మరింత వన్నెను చేకూర్చారు. ఇతిహాసంలో ప్రధాన కథతో పాటు అనేక ఉపాఖ్యానాలు కూడా చాలా ఉంటాయి. దీంట్లో శబ్దం కన్నా కూడా అర్థము, అందులో ఉపదేశం ఇంకా ప్రధానమైనదిగా మనకి తోస్తూ ఉంటుంది. శాంత, వీర, బీభత్స అద్భుత సన్నివేశాలు కూడా సందర్భానుగుణంగా ఎన్నో మనం దీంట్లో చూడొచ్చు. ఇక ప్రసన్న కథ కలితార్థయుక్తి అనేటువంటి అంశానికి వస్తే పాఠకులకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి రీతిలో కథను చెప్పటమే ప్రసన్న కథా కలితార్థయుక్తి. దీనినే కొంత కవితార్థయుక్తి అని అంటున్నారు. కలితార్థయుక్తి అనేటువంటిది సరైన మాటగా విశ్వనాథ వారి వంటి వారు కూడా చెప్తున్నారు. నన్నయ్య గారు తన ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేటువంటి వ్యాసంలో విశ్వనాథ వారి ఈ వ్యాసంలో నన్నయ్య గారి గురించి దాని గురించి చెప్పారనమాట. అంటే తేటవంతమైనటువంటిది, కలిత అంటే కూడుకున్నది, యుక్తి అంటే నేర్పు అనేటువంటి అర్థంలో ఈ కథలో ఉన్నటువంటి అర్థాన్ని ప్రకాశవంతంగా ప్రతిఫలించేలా తేటతెల్లం చేయటమే ప్రసన్న కథా కలితార్థయుక్తి అని చెప్పడం ఇక్కడ మనకి తెలుస్తున్నది. నన్నయ్య గారిది ఇందులో అందవేసినటువంటి చెయ్యి. అయితే ఈ ప్రసన్న కథా కలితార్థయుక్తి గురించి కొన్ని చెప్పుకోవాలి అంటే విషయాలు. నిజమైన కవి శబ్దాడంబరాన్ని ఆలోచించడు. మాటలు కొద్దిగా ఉండాలి, అందులో అర్థము కొన్ని రెట్లు అధికంగా ఉండాలి. దీనే ధ్వనిగా మనం చెప్పుకుంటాం. ఇది ఒక సిద్ధాంతంగా భాషిస్తుంది. ఇది ధ్వని సిద్ధాంతం కాదు. స్ఫూర్తి కలగటానికి దానికి అనువైనటువంటి శబ్దం మాత్రమే ఉంటే అప్పుడు స్ఫూర్తి కలుగుతుంది. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అది కవిత్వం కాదు కదా. మనం ఎక్కడో ఆలోచిస్తూ ఆ లక్షణాలన్నీ ఇంకొక కవితలో ఊహించుకుంటేనో, ఇంకొక సందర్భంలో ఊహించుకుంటేనో అది సమంజసం అనిపించదు. అలాగే మరి ఇంకెవరో కవి రాసినటువంటి భావాలను తీసుకుని వచ్చి ఇంకో కవి రాసినటువంటి దాంట్లోకి మనం అన్వయించుకుంటే కూడా అవి కొన్నిసార్లు సరితూగదన్నమాట. ఇది కొంత దోషం అవుతుంది.
కాబట్టి అలా కాకుండా ధ్వని అనేటువంటిది ఊరికే శబ్దాడంబరతను కలిగించేది మాత్రమే అని అనుకోకుండా పాఠకులకు రసస్ఫూర్తిని కలిగించేటువంటిది అనేటువంటి భావనలో మనం తీసుకోవచ్చు. వీటిలో రసధ్వని అనేటువంటిది చాలా ఉత్తమమైంది. రసము, రసాభాసము, భావము, భావాభాసం, భావశాంతి, భావసబలత ఇవన్నీ కూడా ఈ రసధ్వనిలోకే వచ్చేస్తాయి. ఒకటి కవి శక్తి చేత దాన్ని అభివృద్ధి చేయబడితే, రెండవదేమో రచనా శిల్పం చేత దాన్ని ఇంకా భాషింపజేయచ్చు. నన్నయ్య గారు ప్రసన్న కథా కలితార్థ యుక్తిని చెప్పడంలో ఈ రచనా శిల్పాన్ని కూడా భావించారు. ఈ ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనేటువంటి దానికి ప్రసన్నమైనటువంటి కథల యొక్క కవితార్థాలలో ప్రసన్నమైనటువంటి కథ ఉండటము అనేటువంటిది ఈ ప్రసన్న కథా కలితార్థ యుక్తిగా, దీన్ని ఇంగ్లీష్ లో మనం న్యారేటివ్ పోయిటరీగా కూడా అనుకోవచ్చు. ఇక నన్నయ్య గారి కథా నిర్మాణ వైఖరిని బట్టి చూస్తే ప్రసన్న కథా కలితార్థ యుక్తి ఆ అడుగడుగున వారి ఉపాఖ్యానాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అర్థాలని చక్కగా యోచిస్తూ దాని లోపల ఉన్నటువంటి సారస్యాన్ని అంతా కూడా గమనించడమే ప్రసన్న కథా కలితార్థ యుక్తిగా చెప్పుకోవచ్చు. దీన్ని కొన్ని సందర్భాలలో అరణ్య పర్వంలో ద్వితీయాశ్వాసంలో నన్నయ్య గారు నలోపాఖ్యానంలో రాశారు చక్కటి ఉదాహరణతో. ఇది 224వ పద్యంలో ఉన్నటువంటి కథ. ఈ కథలో ఎక్కడా కూడా 224 పద్యాలు ఇక్కడ ఉంటాయి. ద్వితీయాశ్వాసంలో ఎక్కడా కూడా శార్దూలం గాని మత్తేభం కానీ వ్రాయలేదు. ఇది కేవలం అంతా కూడా కరుణరసాన్ని ప్రధానంగా ధ్వనింపజేస్తూ రాసినటువంటి ఈ ఉపాఖ్యానం అన్నమాట, ద్వితీయాశ్వాసం ఇదంతా కూడా. ఈ కథకు ఈ కథకు 2 వృత్తాలు పనికిరావని చెప్పని నన్నయ్య గారు వాటిని నిర్ద్వంద్వంగా పక్కన పెట్టారు అని చెప్పని విశ్వనాథ గారి ప్రసన్న కథా కలితార్థ యుక్తి కావ్యంలో చూసినట్లయితే తెలుస్తుంది. ఈ రచనా శిల్పంలో ఒక చిన్న విషయం విశ్వనాథ గారు ప్రస్తావిస్తూ, చిరముగ బ్రహ్మకున్ తపము చేసి అనంతుడు అనంతధారుణీభర గురు కార్యశక్తుడై పన్నగ ముఖ్యుల పొత్తుబాసి చెచ్చర తనయంత నుండి మది చేర్చి తలంపడ యొక్క నాడు దుర్భర తనదంద సూక కులభావి భయ ప్రవిఘాత కృత్యముల్ అనేటువంటి పద్యంలో ఇక్కడ వినతకి కద్రువకి జరిగేటువంటి సంభాషణల మధ్య రాబోయేటువంటి వారి వల్ల జరగబోయేటువంటి సర్పయాగాన్ని కూడా ముందే ఊహించినట్టుగా ఇక్కడ అనంతదారుణీధర గురు కార్య యుక్తుడు అనేటువంటి ఒక దీర్ఘ సమాసాన్ని ప్రయోగిస్తారు. ఇందులో ఇక్కడ మనం గమనించినట్లయితే యథార్థవాదానికి ఒక కుటుంబంలో పెద్దగా ఉన్న అతను ఎక్కడైనా దూరదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ బాధపడుతూ ఉన్నట్లయితే ఎవరైనా అడిగితే ఏమ్మా ఎలా ఉన్నారు అంటే, వారికి ఏమి, వారు అక్కడ ఆనందంగా ఉన్నారు, ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళం మేమే అని చెప్పని ఒక రకమైనటువంటి కాకు స్వరాన్ని, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి విధానాన్ని వివరిస్తూ ఉంటారు. మరి ఇటువంటి కాకు స్వరము మరి నాటక రంగంలో ఎలాగా కనిపింపజేయాలి, మరి సాహిత్యంలో పాఠకులకు అది అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ కవి గారు నన్నయ్య గారు చాలా అద్భుతంగా చెప్తూ ఉంటాడు. ఇదే గొప్ప రచనా శిల్పంగా మనం భావించవచ్చు. నన్నయ్య గారు అలాగే మరొక సందర్భంలో ఊరు మూల మేర్పడగనై విధలు కొలువలు తొలంగిన నిలంబు చేత విధూత మగుచున్ అమరులెల్ల పరాముఖులైరి దాని సాభిలాషుడై చూచి మహావిషుండు. ఇది
ఆది పర్వం చతుర్థాశ్వాసంలో గంగా శంతనుల కథలో గంగ మానవకాంతగా బ్రహ్మసభకు వచ్చినప్పుడు ఆమె చీర తొలగి ఊరు భాగం కనిపిస్తుంది. దేవతలందరూ కూడా తలలు పక్కకు తిప్పుకోగా ఈ మహావిషుడు సావిరాషుడే చూస్తాడట. మూలంలో దృష్టవాన్ అని ఉంది, అంటే మామూలుగా చూశాడని. ఈ మామూలుగా చూస్తాడని వస్త్రం తొలగినప్పుడు మామూలుగా ప్రసాదవశాత్తు చూడటంలో తప్పు లేదు. దాన్ని నన్నయ్య గారు ఇక్కడ సాభిలాషుడై అని మార్పు చేయటం ద్వారా కథకు ప్రసన్నతను చేకూర్చారు. అంటే మహావిషుడు చూడాలనే కోరికతోనే చూశాడు. అలా చేయడంలో తప్పు కనుకనే బ్రహ్మశాపానికి గురవుతాడు. తన తప్పుని తెలుసుకుంటాడు. భూలోకంలో ప్రతీప మహారాజు కుమారుడిగా జన్మించడానికి బ్రహ్మవరం ఇవ్వడంతో ఇక్కడ కథ సుఖాంతమవుతుంది. ప్రధాన కథతో ఉపకథని అన్వయించడం ద్వారా సంక్లిష్టత తొలగింప చేయడమే కథా ప్రసన్నత. మరొక చోట నన్నయ్య ఉత్తమ కథకుడు, కథాకథన శిల్పంలో పారగుడు. కథకు ఆయువు పట్టేనటువంటి విషయాన్ని ఎక్కడ ఎలా చెప్పవల్లో వీరికి బాగా తెలుసు. శంకరుడు వేట కోసం యమునా తీరానికి వెళ్లి యోజన గంధిని చూసి పరవశుడైనటువంటి సందర్భంలో నన్నయ్య గారు దాని శరీర సౌరభము, దాని విలోకనంబులన్, దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్రకాంతియున్, దాని విలాసముంగడు ముదంబున కాంచి అంటూ చక్కటి పద్యాన్ని చెప్తారు. ఇందులో శరీర సౌరభం, విలోకన వైభవం ఇక్కడ రసోద్దీపనకు కారణాలు. మూలంలో లేని ఈ వర్ణన వల్ల పాత్రకు తద్వారా కథకి కూడా ఎంతో రసపుష్టి జరుగుతుంది. యయాతి చరిత్ర చివరలో చెప్పినటువంటి ఇది గర్వము నిందింతజేసే అన్నదే ఆ కథలో పరమార్థం. నలోపాఖ్యానం, దుష్యంతోపాఖ్యానం కథలు స్వతంత్ర కావ్యాల్లాగా మనకి ఎక్కడా కూడా ఇవి అనువాదము అనిపించే విధంగా ఉండవు. మనసుకు ఆకట్టుకునేలాగా నన్నయ్య గారు కథా నైపుణ్యంతో రచించారు. నన్నయ్య కథని వివరించేటప్పుడు రంగ విభజన చేసినట్లుగా, ఒక సన్నివేశ కల్పన చేసినట్లుగా ఆ దృశ్యాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తారు. కథను చెప్పేటప్పుడు రసానుగుణమైనటువంటి కథనం కొనసాగించడం నన్నయ్య గారి ప్రత్యేకత. ఇందులోని ఈ ప్రసన్న కథాకృతార్థయుక్తిలోనే అర్థయుక్తి, రసపోషణ, రసపరిపోషణ కూడా మనం దీనిలో భాగాలుగా మనం చేర్చుకోవచ్చు. రెండవది వచ్చేసరికి అక్షర రమ్యత. అక్షరాల కూర్పు వల్ల పుట్టినటువంటి రమ్యత అక్షర రమ్యత. ఇది శబ్ద శిల్పానికి సంబంధించినటువంటి గుణం. శ్రవణానందాన్ని కలిగించే ఈ గుణం సామాన్యులకు కూడా, కవిత్వ పాఠకులందరికీ ఆస్వాదయోగ్యమే. అక్షర అంటే క్షరము కానటువంటిది, నశింపనటువంటిది. కానీ అది అంత సమంజసంగా లేదేమో. అక్షరము అంటే ఇక్కడ శయ్య, సౌభాగ్యం, రమణీయార్థ ప్రతిపాదనం అక్షర రమ్యతగా మనం చెప్పుకోవచ్చు. నన్నయ్య గారు కేవలం పద్యాలను రచించడం ద్వారా మాత్రమే ఇక్కడ అక్షర రమ్యతని సాధించలేదు. వీరి గద్య రచనల్లో కూడా అనేక చోట్ల మనం అక్షర రమ్యతని గమనించవచ్చు. శబ్దాలంకారాలను ప్రయోగించడం ద్వారా కూడా అద్భుతమైనటువంటి అక్షర రమ్యతను సాధించారు. వినతా కద్రువుల సంభాషణలో వీరు సముద్ర తీరానికి వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు, సముద్ర వర్ణనలు చేస్తూ ఉంటారు. వివిధోత్తుంగ తరంగ ఘట్టిత చలద్వైలావనైలావలి లవలీలుంగ లవంగ సంగతలసాలంబులీక్షించుచున్ ధవలాక్షుల్ సనికాంచిరత్తనెదురుం దత్తీర దేశంబునన్ దవదాతాంబుజ పేన పుంజనిభు నయ్యోశ్వోత్తముందవ్వులన్ అంటూ అక్కడ సముద్ర వర్ణనను కూడా ఆకట్టుకునే విధంగా వారు మలిచినటువంటి తీరు పాఠకులకు ఎంతో హృదయంగా ఉంటుంది. అలాగే కమ్మని లతాంతముల కుమ్మనసి వచ్చు మధుపమ్ముల సంగీత నినదమ్ము సుగీత నినదమ్ము అనే పద్యంలో కూడా
మకార ద్విత్వం వాడటం వల్ల తుమ్మెదల ఝుంకారం స్ఫురించి పద్యానికి వింత సౌందర్యం చేకూరుతుంది. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో దుశ్శాసనుడి పైన భీముడు కోపోద్రిక్తుడవుతాడు. ఆ కోపాన్ని నన్నయ్య గారు వీరరస స్ఫూర్తితో తన అక్షరరమ్యతను జోడించి అందరి చేత మన్ననలు పొందుతారు. ఇదే సభాపర్వంలో కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోకరీకర లీలన్ వ్యధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్ఘరముర్వీపది సూచుచుండనని నాస్వాదింతు నుగ్రాకృతి అంటూ ఇక్కడ గంభీరమైనటువంటి భావాలను, దీర్ఘమైనటువంటి సమాసాలను కూడా చెప్పడం వల్ల చక్కటి అక్షర రమ్యత, ఆ పౌరుషము, దానిలో ఉండేటువంటి క్రోధోద్రిక్త భావనలు కూడా ఇక్కడ పాఠకులకి ప్రస్ఫుటమవుతాయి. అది మరొక చోట రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్సరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారా జలశాంత సాత్రవుడ పరాగుడు రాజ మహేంద్రుడున్నతి అంటూ నన్నయ్య గారు రాజరాజ మహేంద్రుడి యొక్క, రాజరాజ నరేంద్రుడి యొక్క విశిష్ట గుణశీలాలను కూడా వర్ణించినటువంటి సందర్భం, చక్కటి పదాలను, ఉపమానాలను ప్రయోగించిన తీరు చాలా అందంగా శోభిస్తూ ఉంటుంది. మరి మరొక చోట గంగా నిజాంగ దీప్తులసగం చనుదించి లతాంగి సంగతోత్తుంగ పయోధర ద్వితయ తోయరుహాణన చారునేత్ర దివ్యాంగనయై ప్రతీపవసుధాది పుసాల విశాల దక్షిణోత్సంగమునందు మన్మథ వసంబున నుండి గరంబులీలతోన్ అనేటువంటి పద్యంలో నిజాంగ, లతాంగి, సంతతోత్తుంగ, దివ్యాంగన అనేటువంటి పదాలను ప్రయోగించి పూర్ణ బిందు పూర్వకంగా గకారాన్ని ప్రయోగించడం కూడా అక్షర రమ్యతకు తార్కాణంగా మనం ఉదహరించవచ్చు. భగువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర పణాలి దాల్చి దుస్సహతర మూర్తికి జలధి సాయికి పాయక శయ్యైన అయ్యహీపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యేన్ అనేటువంటి ఈ పద్యంలో నాగస్థితిలో సరస్వతి సహిత దుస్సహతర అనేటువంటి సవర్ణాన్ని పునరావృతం చేయడం ద్వారా కూడా బుస్సు అనేటువంటి నాగుపాము ధ్వని, స స అనేటువంటి అక్షరాలు మళ్ళీ వృత్తం అవడం వల్ల, ఆవృతం అవడం వల్ల ఈ నాగుపాము అనేటువంటి ధ్వని కూడా ఇక్కడ ద్యోతకం అవుతూ మనకి అక్షర రమ్యతని తెలియజేస్తుంది. చివరిగా నానా రుచిరాత సూక్తి నిధిత్వం. సామాన్యంగా సూక్తి అంటే మంచి మాట, మనం వీటిని నీతులుగా వ్యవహరిస్తాం. ఈ సూక్తులతో కూడినటువంటి నిధి, నిధి అంటే సంపద, అనేక రకాలైనటువంటి మనోహరమైన అర్థాలను స్ఫురింపజేసేటువంటి సూక్తుల రచనే ఈ నానా రుచిరాత సూక్తి నిధిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సూక్తి అంటే కేవలం నీతి అనే అర్థం మాత్రమే కాదు, అర్థ సూక్తులని నన్నయ్య గారు చెప్పడం మనం గమనించాలి. ఒక కథ ఒక పరమార్థాన్ని, ఒక పాత్ర అంతరార్థాన్ని ఒక పద్యం లేదా ఒక వాక్యం ద్వారా వివరిస్తారు. కొందరు విమర్శకులు సూక్తి అంటే చమత్కారమైనటువంటి కూర్పు, అది పదం, పదబంధం, సమాసం, అలంకారం, నానుడి, సామెత మొదలైన వాటి ద్వారా కూడా సాధ్యమేనని వివరించారు. కాబట్టి అలంకారిక రచన, లోకోక్తులు, నీతులు, సామెతలు, పదబంధాలు ఇవన్నీ కూడా సూక్తి నిధిలోనివే. నన్నయ్య గారి సూక్తులలో లౌకికమైనవి, ఆధ్యాత్మికమైనవి, రాజనీతి పరమైనవి, ధర్మ ప్రబోధకరమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిలో
మతి తలంపగ సంసారం బతి చంచలము ఎండమావులట్టుల్ సంపత్ ప్రతుర్తలు అతి క్షణకంబులు గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటూ మానవ జీవితంలో ఈ సంసారాలు, ఈ బాధ్యతలు అన్ని కూడా ఎండమావుల వంటివి. గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్, ఈనాటికి కూడా ఈ పదము మనకి లోక వ్యవహారంలో నిత్యం నానుడిలో ఉన్నటువంటి మాటే. ఇలాంటి నిత్య ప్రకాశితం లేనటువంటి సూక్తులు ఎన్నో కూడా నన్నయ్య గారి రచనలో మనం చూడవచ్చు. ఎంత శాంతులయ్యు ఎంత జితేంద్రులయ్యు కడు వివిక్తమైన చోట సతుల గోష్ఠి చిత్త చరణమిందు ఇందుదురు ఎందు కాము శక్తి నోర్వగ గలరే జనుల్. ఎంత శాంతులయ్యు ఎంత జితేంద్రులయ్యు కడు వివిక్తమైన చోట సతుల గోష్ఠి చిత్త చరణమిందుదురు కాము శక్తి నోర్వగలరే జనుల్. ఏ నోట నీవెట సుతుడెట అనేటువంటి మాటల్లో కూడా శకుంతల ఉపాఖ్యానాల్లో నేనెక్కడా నీవెక్కడా ఈ కుమారుడెక్కడా అనేటువంటి సందర్భాల్లో కూడా ఈ నిత్యము మనకి అందుబాటులో మనం వినికిడిలో ఉన్నటువంటి పదాలే మనం వింటూ ఉంటాం అన్నమాట. అలాగే కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు వంట ఇంటి ఇలు కొందేలు సొచ్చే వినిరోయి తీగ కాళ్ళం వెనగను దాననుచు అంటూ ఇలాంటి సూక్తులు ఎన్నో కూడా మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, కథన కౌశలాన్ని మనకి అనుభవంలోకి తెస్తాయి. ఉచ్చారణాదక్షుచే నభిహితంబగు శబ్దంబు ఉన్నట్లే వీరి అలంకారాల్లో కూడా నన్నయ్య తన సూక్తి నిధిత్వాన్ని చాటుకున్నారు. కొన్ని సూక్తులు అర్ధాంతరన్యాస అలంకార పూర్వకంగా ఉంటాయి. చనుబొంకగా ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున వివాహ సమయమునందున అనేటువంటి పద్యాలు ప్రజలకి ఇప్పటికీ చిరపరిచితాలే. మూలంలో బీజప్రాయంగా ఉన్నటువంటి భావాన్ని పెంచి మంచి నీతి పద్యంగా రూపొందించడం కూడా నన్నయ్యకి తెలిసిన మరో విద్య. ఈ విధంగా తెలుగు భారతాన్ని సూక్తి రత్నాకరంగా ఈయన తీర్చిదిద్దారు. అయితే నన్నయ్య గారి ఈ నానా రుచిరాత సూక్తి నిధిత్వంలో మరికొన్ని ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి: ఎట్టి సాధ్వులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలము ఉనికి తద్ద తగదు అనేటువంటిది ఈనాటికి మనం నిత్య వ్యవహారంలో వింటూనే ఉంటాం. నమ్మి ఉండగా వలదు బుద్ధిమంతులు అవప్రియులైన ధరాదినాథులను. మరొకటి ఎల్ల ధర్మంబులకెందు పెద్దయండ్రు సత్యంబు ఇత్యాదులు మొదలైనటువంటి ఎన్నో కూడా మనకి నిత్య వ్యవహారంలో నానా విశ్రాంత సూక్తి నిధులుగా మనం మన జీవితంలో ఈనాటికి కూడా అవి జన వ్యవహారంలో ఉపయోగించుకుంటూ వాటిని మనం స్మరించుకుంటూ ఉంటాం. అలాగే క్రోధమ తపముం చెరుచును క్రోధమ అనిమాదులైన గుణముల పాపం క్రోధమ ధర్మ క్రియలకు బాధయగు క్రోధిగా తపస్వికి జన్నో. ఇది కోపమే తపస్సుని చెదరగొడుతుంది. ఈ కోపమే మన అష్టసిద్ధులని కూడా పోగొడుతుంది. కోపమే ధర్మ కార్యాలకు బాధను కలిగిస్తుంది. కనుక ఈ తపస్సు చేసే మునులకు కోపం తగునా అంటూ శృంగుడికి చెప్పేటువంటి సందర్భంలో కోపం వల్ల ఎన్ని అనర్థాలు తెలుస్తూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా రాజనీతి పూర్వకమైనటువంటివి, ధర్మబద్ధమైనటువంటివి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి నీతులన్నీ కూడా నన్నయ్య గారి రచనలో కనిపిస్తూ ఉంటాయి. సాహిత్యకారులు, విమర్శకులు నన్నయ్య భారతను పరిశీలించి మరికొన్ని కవితా రీతుల్ని కూడా దీన్ని ప్రస్తావించారు. ఉభయ వాక్ప్రౌఢి అంటారు. నన్నయ్య గారి కవితా రీతులలో మరొకటి ఉభయ వాక్ప్రౌఢి. భాషింతు నన్నయ్య భట్టు మార్గంబున ఉభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అని శ్రీనాథ మహాకవి కాశీఖండంలో పేర్కొనడాన్ని బట్టి నన్నయ్య గారి కవిత్వంలో ఆంధ్రము, సంస్కృతము రెండు భాషల కూర్పు కూడా మనం గమనించవచ్చు. సందర్భానుసారంగా, రసానుగుణంగా ఉభయ భాషా పదాలు ప్రయోగించారు. మొట్టమొదటి పద్యమే భారతంలో ఉన్నటువంటి సంస్కృతంతో ప్రారంభించారు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయః త్రిపురుషాः సంపూజితావः సురైః భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్రేయసే అని శార్దూల వృత్తంలో శ్రీకారంతోనూ మగడంతోనూ ప్రారంభించారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను ఇందులో కీర్తించారు. సంస్కృత కావ్య మర్యాదను అనుసరించి సంస్కృత శ్లోకంతో ఆంధ్ర మహాభారత రచనని ప్రారంభించారు. అలాగే మరొక పద్యం తేట తెలుగులో చెబుతూ రాజకులేక భూషణుడు అంటూ ప్రారంభించారు. దుష్యంతుడు నిరాకరించినప్పుడు శకుంతల తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడితిన్, ఇప్పుడు పతి చేతను విడువబడియదన్, ఒక్కో నుడువుల వేయనింకేల ఇప్పాటి నోములు తల్లి కడగి నోచితినిగాకేమి అనుచున్ కందెడెందమునన్ అంటూ శకుంతల పుట్టిన నాడే తల్లిదండ్రుల చేత విడవపడ్డాను, ఈనాడు వివాహం చేసుకున్న భర్త చేత విడవబడుతున్నాను, నేను ఏ పాటి నోములు నోచి ఉన్నానో కదా అని చెప్పని బాధపడేటువంటి సందర్భంలో చక్కటి మనోహరమైనటువంటి తెలుగులో మంచి పద్యాలను పలికించారు. ఇక్కడ పతి శబ్దం తప్ప తక్కిన పదాలన్నీ కూడా తెలుగు పదాలే. ఇది దేశీయమైనటువంటి మధ్యాక్కర ఛందస్సులో రాయడం మరొక ప్రత్యేకత. నన్నయ్యలో 2 భాషల ప్రావీణ్యం కనిపిస్తుంది. వీరు విపుల శబ్ద శాసనుడు, అందుకే వాగన శాసనుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరొకటి కవితా శిల్పం. నన్నయ్య కథాకథన దృష్టిలో ఆంధ్ర మహాభారతాన్ని రచించడం వలన కవితా శిల్పం ప్రతి పద్యంలో కూడా అంతర్లీనంగా కనిపిస్తుంది. వర్ణనలు, రసపోషణ, పాత్ర చిత్రణ ఇవన్నీ ఔచిత్యంతో కావ్యాన్ని తీర్చిదిద్దటమే కవితా శిల్పం. సభాపర్వంలో ద్రౌపదిని అవమానించినటువంటి దుశ్శాసుని ఉద్దేశించి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గురువృద్ధ బాంధవులు అనేటువంటి పద్యాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. భీముడు పొగరెక్కి చెలరేగి ద్రౌపదిని ఈ విధంగా అవమానం చేసినటువంటి దుశ్శాసనుని కురువంశ పెద్దలు, గురువులు, బంధువులు అనేక మంది చూస్తూ ఉండగా యుద్ధంలో లోక భయంకరమైన రీతిలో వధించి అతని విశాల వక్షస్థలంలో రక్త ప్రవాహం అనే సెలయేటిని భయంకరాకారంగా ధరించి త్రాగుతాను అని భీముడు పలుకుతాడు. నన్నయ్య ఈ పద్యంలో రౌద్ర రసావిష్కరణ చేశారు. భీముని ప్రతిజ్ఞతో భవిష్యత్తులో జరగబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామం సూచితమవుతుంది. ధకారం పలుమార్లు ఆవృతం కావడంతో ఉగ్రుడైనటువంటి భీముడు ఈ గదాఘాతాలు చెవులకు వినిపిస్తాయి. అతని పిడిగుద్దులు, గదాఘాతాలు కూడా చెవులకు వినిపించేలాగా ఉంటాయి. బుసలు కొడుతూ, కళ్ళు ఉరుముతూ, పళ్ళు కొరుకుతూ, కోపంతో ఊగిపోయినటువంటి భీముని ముఖ చిత్రం పాఠకుల కళ్ళ ముందుకు చక్కగా కనిపిస్తుంది. సందర్భానికి తగినట్టుగా కవితా శిల్పంతో నన్నయ్య రచనా నైపుణ్యం మనకి దర్శితమవుతుంది. ద్రౌపది వస్త్రాపహరణం, యుద్ధ వర్ణనలలో రౌద్రవీర రసపోషణ, బకాసుర వధ ఘట్టంలలో బీభత్సం, కణ్వాశ్రమంలో శకుంతల వెళ్ళేటప్పుడు కరుణ శాంత రసాలు, గంగా శంతనుల కథ, దుష్యంతుడు శకుంతల కథలో శృంగార రసపోషణలోను, శకుంతల, దమయంతి, ద్రౌపది, దుష్యంతుడు, నలుడు, ధర్మరాజు, భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వంటి పాత్రల చిత్రంలోనూ నన్నయ్య గారి తర్వాత కవులకు మార్గదర్శకులయ్యారు అనట నిస్సందేహం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. సుధామైత్రి గారు చక్కగా నన్నయ్య రచనా శైలిని పడుతున్నారు. వారు నన్నయ్య చెప్పుకున్నటువంటి లక్షణాలతో పాటు ఇంకా రచనా శైలి విశేషాలు కూడా చాలా చక్కగా సోదాహరణంగా వివరించారు. నన్నయ్య పెట్టినటువంటి ఆ మొట్టమొదటి భిక్ష ఏంటంటే శైలి చెంపు. అంటే ఏంటంటే పద్యంతో పాటు వచనం కూడా తీసుకొని ఆ రచనా శైలి నిర్వహించటం అనే విషయంలో కూడా ఆయన ఒక మార్గాన్ని నిర్దేశించారు అన్నమాట. అంటే ఒక కథ చెప్పుకుంటా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అదే పద్యాలలో చెప్పుకుంటూ వెళ్తూ పోతుంటే కొన్నిసార్లు కొంత లింకు
బలంగా అక్కడ చెప్పడానికి, అంటే కథ బాగా అర్థం కావడానికి పాఠకుల కోసం అట్లా వచనం కూడా చాలా సమర్థవంతంగా వాడుకొని ఈ చెంపు చెంపు శైలి అనేది చాలా గొప్పగా ఉపయోగించుకొని మార్గదర్శనం చేశారు. తర్వాత ఈయన ఏంటంటే విశేషం, అంటే ఇప్పుడు నారాయణ భట్ గారు అది మొట్టమొదట వాళ్ళు ఈ సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు, అవి ఆ పదాలని సంస్కృత కావ్యాల్లో సంస్కృత నాటకాల్లో కూడా ఆ పదాలు సంస్కృత పదాలు పెద్ద పెద్ద సమాసాలుగా ఉండవు. కాళిదాసు రాసినటువంటి నాటకాల వాటిలో కూడా సంస్కృతంలో పదాలను అన్నేసి పదాలను కలిపి పెద్ద పెద్ద సమాసాలుగా చేయటం పెద్దగా ఉండదు. కానీ నన్నయ్య పద్యాల్లో ఏంటంటే ఆ సంస్కృత పదాలని బాగా కలిపి పెద్ద పెద్ద సమాసాలుగా చేయటం. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే పెద్ద పెద్ద సమాసాలే కానీ మెత్తగా ఉండే సమాసాలు అనమాట. అది ఆ మెత్తదనం అది ఆయన యొక్క కవిత్వంలో విశేషం. ఇప్పుడు మరి ఆయన చివరి పద్యం, అది అగ్ని పదంలో చివరి పద్యం చూడండి, ఎంత మరి సమాసాలు పెద్దగానే ఉంటాయి కానీ చాలా మెత్తగా ఉంటాయి, చాలా వింటానికి ఇంపుగా ఉంటాయి. ఇది ఏం పద్యం అది? శారదరాత్రులుజ్వల రసత్తర తారక హార పంక్తులం చారు తరంబులయ్యే వికసన్న కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్ణమాన కర్పూర పరాగ పాండురుచి పూరములను ప్రపూరితములై. ఈ పద్యం శారదరాత్రులుజ్వల రసత్తర తారక హార పంక్తులం చారు తరంబులయ్యే. ఇట్లా ఈ పద్యం ఒక గేయంలాగా, అంటే శబ్ద మాధుర్యం, సమాసాలు తీసుకున్నాగా మెత్తగా ఉండేలాగా. పద్యం ఎక్కడ మెత్తదనం దెబ్బతింటదంటే మహాప్రాణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, అక్కడ కొంచెం పద్యం సంయుక్తాలు కూడా మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇందాక సుధామైథిలి గారు చెప్పినట్టు అక్కడ దుర్యోధనుడి మీద దుశ్శాసనం మీద పాపం వచ్చినప్పుడు అక్కడ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మహాప్రాణాలు సంయుక్తాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ పద్యంలో ఏంటంటే లా స ఇట్లా లలితమైనటువంటి ఆ వర్ణాలు వాటితో తీసుకొని చక్కగా ఈ పద్యం చెప్పినటువంటి శైలి ఆయన మన నన్నయ్య గారు. మళ్ళీ ఇదే నన్నయ్య గారు సంస్కృత పదాలని ఇంత చక్కగా పెద్ద సమాసాలుగా వేసి మెత్తని సమాసాలు కూడా చెప్పిన నన్నయ్య గారు మళ్ళీ చాలా చోట్ల సరళ సుందరమైనటువంటి శైలిలో కూడా పద్యాలు రాశారు. సత్యవాక్యాన్ని గురించి చెప్పేటప్పుడు అది ఇక్కడ ఒక పద్యం ఉంది. మృతుల పూరితములకు నూతులు నూరిటి కంటే సుమృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్కృతు అది మేలు, అక్కడకు శతంబుల కంటే సుతుండు మేలు, సుత శతకంబు కంటే ఇంత సుమృత వాక్యము మేలు చూడగానే సల్ల సుందరమైనటువంటి పద్యం కూడా, అంటే పెద్ద సమాసాలు కాకుండా చిన్న చిన్న సమాసాలతో సంస్కృతాలను తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు, పెద్దగా సమస్యలు చేస్తున్నారు. అలా రకరకాలైనటువంటి శైలి విన్యాసాలు సందర్భాన్ని బట్టి ప్రయోగించారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ అమ్మాయి చెప్పినట్టుగా సంస్కృతంలో ఉన్నటువంటి వృత్తాలు తెలుగులోకి, అచ్చ తెలుగులో ఉన్న ఛందస్సులు ఇవి మరి ఆ భావాలు చెప్పడానికి చాలా ఆయన భావించి ఏం చేశారనమాట. ఈ ఉత్పలమాల, చంపకమాల, శాంతులు, మత్తేలు ఇవన్నీ సంస్కృతంలో ఉండేది పట్టుకొచ్చి ఆ ఛందస్సుల్ని మన తెలుగు అనువాదంలో వాటిని తీసుకొచ్చి బాగా ప్రచారం చేశారు. మరి ఈ రోజు ఎవరైనా పద్యాలు రాయాలంటే చూడండి, మరి చంపకమాల, ఉత్పలమాల, శార్దులు, మత్తేలు, కాండం, తేటగీతి నన్నయ్య గారు రాసినటువంటి తీసుకొచ్చినటువంటి సంస్కృతం తీసుకొచ్చినటువంటి ఆ ఛందస్సుల్ని ఈ రోజు కూడా మనం వాడుకుంటున్నామంటే ఆయన ఏంటంటే ఎందుకు ఉంది సంస్కృతంలో కూడా చాలా ఛందస్సులు ఉన్నాయి. కానీ ఏ ఛందస్సులు బాగా లయాత్మకంగా ఉంటాయి, ఏ ఛందస్సులు బాగా జనానికి ఎక్కుతాయని అందులో కొన్ని ఛందస్సుల్ని జాగ్రత్తగా పట్టుకొని చంపకమాల, అదే మత్తేను
వాళ్ళు పుట్టుకొని ఎక్కడెక్కడ ఎటువంటి పద్యాలు తీసుకొని ఏలాత్మకంగా ఉన్నటువంటి వాటిని తీసుకురావాలని తీసుకొచ్చి మనకి పద్యాలు రాసే వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా ఆయన తీసుకొచ్చినటువంటి ఆ ఛందస్సులో ఇప్పుడు కూడా మనం వాడుకుంటున్నాం. ఇట్లా నన్నయ్యతో ముందు చూపుతూ నాకు అనిపిస్తుంది నన్నయ్య అంటే నాన్న ప్లస్ అన్నయ్య నువ్వు అంటే నాన్నలాగా ఆయన ఈ అనువాదానికి ఆయన ఆయన దగ్గర నుంచి అనువాదం ఎలా చేయాలనేది ఒక కవిత్వం ఎలా రాయాలనే భావాలని కూడా నాన్నలాగా ఆయన దగ్గర నుంచి పుడితే అన్నయ్యలాగా ఆయన మార్గదర్శనం ఆయన చూపించినటువంటి మార్గంలో చాలా మంది కవులు పద్యాలు రాసే ప్రతి కవికి కూడా ఈరోజు నన్నయ్య అన్నయ్య ఇప్పటికి కూడా. మరి ఆ నన్నయ్య రచనాశైలి, ఆ వాక్య నిర్మాణం, మరి ఆంధ్ర శబ్ద చింతామణిలో ప్రకారంగా ఎట్లా ఉండాలి, క్రియలు ముగించటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రోజుకి పద్యాలు రాసేవాడు కూడా మరి నన్నయ్య వాడినటువంటి భాషనే ఈ రోజు కూడా పద్యాల్లో వాడుతుంది. ఎక్కడ ఇదో వ్యవహారికలో కూడా పద్యాలు వచ్చినాయి కానీ ఇప్పుడు కూడా పద్యం రాస్తే నన్నయ్య భాషలోనే రాయాల్సి వస్తుంది. అది నన్నయ్య యొక్క దూరదృష్టి. చాలా చక్కగా ఒక మహాకవి, మహాకవులు అంటే మహాకవి నన్నయ్య మహాకవి, ఒక గొప్ప విప్లవ కవి, భాషా విప్లవం, భావ విప్లవం, ఎన్నో విషయాలు అందులో ఆయన చెప్పారు. అలాంటి ఒక మహాకవి, ఒక ఆదికవి, ఒక ముందు చూపుతో ఎలాంటి భాష తెలుగు జాతికి ముందు ముందు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ఉపయోగపడాలంటే తెలుగు జాతికి ఎటువంటి తెలుగుని మనం అందించాలి అనేటువంటి ముందు చూపు మహానుభావుడు మన యొక్క రచనా శైలిని గురించి నల్లాన్ చక్రవర్తులు వారు చాలా చక్కగా సోదాహరణ చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం అంటే నన్నయ్య గారి సాహిత్యం గురించి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విట్టు వెంకటేశ్వర గారు రూపకల్పన చేసి ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చంద్రశేఖరరావు గారు, పిట్టిప్రోలు వెంకటరత్నం గారు ఇద్దరు కనిపిస్తున్నారు వేదిక మీద. ఇంకా ఎవరంటే ఏమైనా మీరు ఏదన్నా కొన్ని విషయాలు ఏమన్నా కలుపుతారా ఎవరన్నా మిత్రులు అంటే దయచేసి స్పందించవలసిందిగా కోరుతున్నాను. ఏం చిటిపురాల వారు, చంద్రశేఖరరావు గారు, చాలా సంతోషం అండి. బిట్టు వెంకటేశ్వర గారు మీరు ముగింపు పలుకులు చెప్పి కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుతున్నా. నన్నయ్యపోయిన అంతర్జాల గోష్ఠికి ఒక వన్నె తెచ్చే ప్రసంగాలు రెండు కూడాను. ఇద్దరు నాగరాజ్య లక్ష్మి గారు గాని సుధా మైథిలి గారు చెరొక శైలిలో పద్యాలు పాడుతూ వాళ్ళ ఈ కావ్య పఠన విధానాన్ని చాలా బాగా చక్కగా పోషించారు. ఇద్దరు విశ్లేషణ చాలా చక్కగా చేశారు. అట్లాగే ఇప్పుడు ఈమె నాగరాజ్య లక్ష్మి గారు పద్యం పాడుతూ ఉంటే సహజంగా మన తెలుగు మాస్టర్లు క్లాస్ రూమ్ లో పాడిన పద్ధతిలో పాడారు. చాలా బాగుంది. విశ్లేషణ కూడా చాలా బాగుంది. వర్ణన ఆమె వర్ణన మీద చేశారు కాబట్టి వర్ణనాత్మకంగా ఉంది ఆమె ప్రసంగం కూడా. ఈ మైథిలి గారు పాడుతూ ఉంటే ఇప్పుడు విష్ణు సహస్రనామము లేకపోతే లలిత సహస్రనామము స్తోత్రాలు ఉంటాయి, ఆ స్తోత్రాల ధ్వని కనిపించింది ఆమె పద్యంలో. చాలా అది ఒక రకమైన వెరైటీ శైలి, బాగుంది ఆ శైలి. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ రావి రంగారావు గారికి ముందుగా కృతజ్ఞతలు. మరి అట్లాగే రాజ్యలక్ష్మి గారు బాగా మంచి ప్రసంగం ఇచ్చారు, మైథిలి గారు మంచి ప్రసంగం ఇచ్చారు. వారిద్దరికి కూడా నా కృతజ్ఞతాభివందనలు. సరే, ఇందులో పాల్గొన్న ఇతరులకు కూడా ముఖ్యంగా మరి రత్న చిటిప్రోలు చిటిప్రోలు వారికి,
చంద్రశేఖరరావు గారు. మీరు తప్పనిసరిగా ఈ సాహిత్య కార్యక్రమాలకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తున్నాను. నమస్తే.